గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే మా ముగ్గురు పోటీకి ఇచ్చేశారు. అనుమ రోజు కోటి కోసం ప్రింటింగ్ చేసినట్టు చాలా బాగా డివైడర్ మన ఇది కాంపస్ చదువుకునేటప్పుడు పెద్ద మేధావి భర్త దేశ మేధావి ఇంకా ఇంట్లో శక్తి లేకుండా ఏముంటుంది చెప్పు. వాళ్ళిద్దరికి శక్తి ఇచ్చేది ఆమె కదా. వాళ్ళ తల్లి సంతోషం. ఓకే ఆచార్య ఓకే సార్. అందరూ వస్తారు. తీసామా తల్లి. మొదటి బహుమతి 15,000 దగ్గర ఉండాలి. గౌరవ కోచ్ రాజశేఖర్ గారు సిద్ధు కూతురు కానీ అమ్మాయి క్రికెటే కాదు, అవసరం ముగ్గులు కూడా నేను వేయగలను చెప్పింది. కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరిచేందుకు పాట పాడు. అలాగే మొదటి బహుమతి 15,000 క్షమించాలి. అలాగే మకర సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా ఆనంద డోలికల మధ్య భోగి పండుగలు వేసుకుని సంక్రాంతిని కనుమని ఘనంగా జరుపుకోవాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మా తల్లులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రైజ్ కోసం కాదు, వాళ్ళల్లో ఉండే థీమ్ని, వాళ్ళల్లో ఉండే మనసులో ఉండే ఒక ఆలోచనని, దేశ భక్తిని, ఆడవాళ్ళని ఎలా అభిమానించాలో చెప్పే తత్వాన్ని, రైతే రాజు, ఈ రైతుని ఎలా గౌరవించాలని చెప్పే తత్వాన్ని, దేశానికి రక్షణ కల్పించే జవాన్ని ఎలా అభిమానించాలనే తత్వాన్ని కూడా ముగ్గుల రూపంలో చూపించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసున్నటువంటి తల్లులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిన్న పిల్లలు మొదలుకొని పిల్లల్ని గెలిపించడం కోసం తల్లుల్ని గెలిపించడం కోసం పిల్లలు అందరూ కలిసి ఐకమత్యంగా ఇక్కడ మీ ముగ్గులు వేశారంటే ఆ గంటలో మీలో ఉండే అన్యోన్యత, దేశం మీద భక్తి, మన సంస్కృతి మీద ఉన్నటువంటి ఆలోచన, మన సనాతన ధర్మం మీద ఉన్నటువంటి గౌరవము, మన పెద్దరిలో ఉన్నటువంటి ప్రేమ, మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమ, సమాజం ఎలా వెనకబడిపోతుందో ఆవేదన, ఆ ఆవేదనలో నుంచి ఈ సమాజాన్ని ఎలా రక్షించుకోవాలనేటువంటి ఒక భావన అన్ని కలగలిపితే ఈ రంగవల్లుల్లో చూపించారు మా తల్లులు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేసీసీ కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో మిత్రుడు సిద్ధు
ఒక కావలికి కొత్త వరడుని క్రియేట్ చేస్తూ దాదాపు ఈరోజు 80 టీములతో ఈ రోజున క్రికెట్ ని ఆడిస్తూ మళ్ళా కూడా అందరిలో ఉన్నటువంటి ఆ శక్తిని చూపించాలి. కావలిలో ఒక ఐక్యతకి మారుపేరుగా ఉండాలి. పండుగలు పబ్బాలు ఎప్పుడన్నా కనీసం అన్ని బాధలను మర్చిపోయి కష్టాలను మర్చిపోయి కలిసి మెలిసి అందరం కూడా ఆనందంగా పంచుకునే దానికి ఈరోజు మళ్ళా ముగ్గురు పోటీల రూపంలో చూపించినందుకు కేసీసీ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే అందరి మన్నల్ని పొందుతూ కావలి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ కలిసిమెలిసి ఉండేదానికి ప్రతీకగా ఉండేటువంటి ప్రశాంతమైన కావాలని మనం అందరం కాపాడుకుందామనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.